అలాంటి వీడియోస్ చేస్తుందని చెప్పి కూడా బాగా వింటూ ఉంటాం మనం. అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్ లో? చాలా జరిగినాయి. యాక్చువల్గా ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా పద్ధతిగా అన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాను. తెలుగు అమ్మాయి కదా, పద్ధతి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం క్రాస్ అవుతుంది. అప్పుడు నాకు అంత ఫాలోవర్స్ ఏం పెరగలేదు, వ్యూస్ పెరగలేదు. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని, మరీ ఓవర్గా కాదు, లైట్ బోల్డ్నెస్తో స్టార్ట్ చేశాను. ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్తో చేయడం స్టార్ట్ చేశాను. దాంతో కొంచెం వ్యూస్ అవి పెరిగాయి అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. మీరు చూస్తున్నారు ఈ మధ్య. అవునా? అంటే వ్యూయర్షిప్ మీరు ఇచ్చే బోల్డ్ కంటెంట్ వాళ్ళు వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మిమ్మల్ని చూసి ఫాలోవర్స్ పెరిగారు అనుకోవచ్చా? లేదు, బోల్డ్ కంటెంటే. బోల్డ్ కంటెంట్ వల్లనే వచ్చింది వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ. ఇప్పటికిప్పుడు నేను బోల్డ్ కంటెంట్ చేసినా మళ్ళీ బాగా లేస్తుంది. అదొకటి బాగా అకౌంట్ లో ఉన్నప్పుడు అంటే లో అని కాదు, నేను అనుకున్న రీచ్ వచ్చింది, దట్స్ ఫైన్ అని నేను అనుకుంటున్నాను. సాటిస్ఫైడ్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా నేను ఎదగాలి. ఒక స్టేజ్ వరకు ఓకే అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ వేలో కొంచెం మంచి కెమెరాతో చేద్దాము ఇలాగా అనేసి. బోల్డ్ కంటెంట్ అనేది మీరు కనుక చూస్తే దేవరా మూవీలో జాన్వీ కపూర్ కనిపించినంత సేపు బోల్డ్ గానే కనిపించింది. మరి ఆమెకి మాత్రము చాలా జనాలు ఎగబడి వెళ్తారు. మరి పాపం ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం అమ్మనాబూతులు తిడతారు. అంటే అక్కడ హీరోయిన్ కదా అయితే మేము మా ఇన్స్టాలో హీరోయిన్. ఓకే, సో అలా ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ అవ్వడం కాదు, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో చూసేది 70mm లా తను ఒక హీరోయిన్ యాక్ట్రెస్ గా మనం చూస్తాం కాబట్టి ఏదేమైనా కానీ తను చేసేది అదే కదా. అవును, స్కిన్ షోనే కదా, అది స్కిన్ షోనే ఇది స్కిన్ షోనే. ఇంకేమైనా తేడా ఉందా? ఏం లేదు. మరి ఇంకేమైనా ఉందా ఇందులో? అంతకంటే ఏమన్నా ట్రిప్లెక్స్ వీడియోలు ఏమైనా వస్తున్నాయి మీకు ఇందులో ఇన్స్టాలో? లేదు కదా. సేమ్ థింగ్. కెమెరా ఉంది, ప్రొడ్యూసర్లు ఉన్నారు, క్రూ ఉంది. షీఈస్ ప్రొజెక్టింగ్ హర్ వే ఇన్ అ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, సో అందుకోసమే మీరు కూడా మీకు నచ్చిన వేళ మీరు ప్రొజెక్ట్ అంతే, అంతకంటే ఏం తప్ప అనిపించలేదా ఇప్పుడు? మరి అది ఎలా తప్పవుతుంది? ఇప్పుడు తను తప్ప పోని చెప్పండి. అప్పుడు నేను అంటే మీరు కంపారిజన్ టు హీరోయిన్స్, లైక్ కంపారిజన్ టు 70mm స్క్రీన్ నటించే వాళ్ళతో మీరు వాళ్ళతో తమన్నా చేసింది ఐటమ్ సాంగ్ అంటే తమన్నాతో పోల్చుకుంటున్నారు మీరు. నేను పోల్చుకోవడం కాదు, ఎవరైనా కానీ ఇన్స్టాలో కొంచెం బోల్డ్ గా చేస్తున్నారు ఇలాంటి అమ్మాయిలు అన్న కేటగిరీలో ఉన్న వాళ్ళందరిది తపన చెప్తున్నా మీకు. ఓకే, ఎవరు అందరూ కూడా 70mm దాకా వెళ్ళలేకపోతున్నారు కదా. వెళ్ళగలరా? అందరికీ ఆ ఫేట్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న చిన్న మొబైల్నే అందరినీ ఆకట్టుకునేటట్టుగా చేస్తున్నారు, అంతే. అంతవరకు వాళ్ళందరూ వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి బోల్డ్ గా వీడియోస్ చూపిస్తే జనాలు అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఫాలోవర్స్ పెరుగుతారు, అట్లా ఈజీ అకౌంట్ రీచ్ వస్తుంది. వాస్తవమా కదా? నిజంగా చెప్పండి. అదైతే నిజమే, ఒప్పుకున్నారు. జనాలు అలానే ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నేను చూసిన దేవరా మూవీలో మెయిన్ జాన్వీ కపూర్ది ఏదైతే రోల్ ఉందో కంప్లీట్గా స్టార్టింగ్లో తనని చూపించినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఆమె నీట్గా కప్పుకున్నదే లేదు. మీరు చూసారా దేవరా? చూసాను. మీరు చూసారా? ఫస్ట్ సీన్ వాటర్ లో లంగాతో ఉంది, లాస్ట్ సీన్ వరకు అంతే. అబ్బాయిలు అమ్మాయి ఏం చూపించిందిరా అని అంటున్నారు తప్ప ఎంత బాగా చేసిందిరా అని అంటున్నారా? అబ్బాయిలే తప్ప అంటారు. అబ్బాయిల తప్ప అన్నట్లే. ఆ అమ్మాయి శ్రీదేవి కూతురు అయ్యి ఉండి ఆమెకు అంతలాగా చేసే అవసరం ఏముంది? ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల ఏం లేదు, ఎంతో కొంత రీచ్ రావడానికి ఎట్లయినా మేము దూసుకెళ్ళాలి ఇండస్ట్రీలో అని చెప్పి కొంచెం బోల్డ్గా చేసి అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆమె యాక్టింగ్ పరంగా ట్రై చేయొచ్చు కదా. ఆమె యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే ఒక హీరోయిన్గా ఉన్నప్పుడు షీ కెన్ బికమ్ హీరో ఆఫ్ హర్ ఓన్ క్యారెక్టర్. ఏముంది క్యారెక్టరైజేషన్? అంతగా ఏం లేదు. లేడీస్ అందరూ వాడిని ఎలా పడేయాలి వీడిని ఎలా పడేయాలని ముచ్చట్లాడుకోవడం తప్ప ఆమెకంటూ సొంతంగా ఏదైనా చెయ్యాలి అన్నది ఏం చూపించలేదు ఒక అమ్మాయిని అందులో. వాడు వదిలేస్తే నేను తీసుకుంటా, నువ్వు వదిలేస్తే నాకు ఇచ్చేసేయి, అదేనా చూపించేది? మరి మిగతా వాళ్ళందరూ జాన్వీ కపూర్ పక్కన హరితేజ గాని మిగతా ఆర్టిస్టులు గాని చక్కగా కప్పుకుని ఉన్నారు. ఆ మాత్రం ఏ సీన్ లో చూసినా అదేనా చూపించేది? ఇంకా
ఇప్పుడు నువ్వు సాంగ్లో ఎక్స్పోజింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ దగ్గర రాగానే యాక్టింగే చేయొచ్చు కదా. చేస్తారు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తున్నారు హీరోయిన్స్. అంటే మీరు చెప్పిన బట్టి ఎవరిది తప్పు అంటావు ఇలా అంటే, తను ఒక యాక్టర్ కాబట్టి సో డైరెక్టర్ ఎలా చెప్తే యాక్టర్ అలా చేయాల్సి వస్తుంది. సో ఇందులో డైరెక్టర్ తప్పు అంటారు, ఎందుకంటే షీఈ్ ఏ బెస్ట్ యాక్టర్. మీరు చెప్తున్నారు దాని గురించి తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి. సో షీఈ్ ఏ మంచి నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో డైరెక్టర్ చెప్పినట్టు తను చేయాల్సి వస్తుంది, తప్పులేదు అందులో. జాన్వీ కపూర్ చాలా మంచి అమ్మాయి. యాక్చువల్గా ఆ అమ్మాయి మాట్లాడే విధానము, పద్ధతి, శ్రీదేవి కూతురు అయ్యి ఉండి యాటిట్యూడ్ లేకుండా చాలా బాగా మాట్లాడుతుంది. కానీ టాలీవుడ్కి రావాలి అన్న తపన, అంటే వాళ్ళ మదర్ చేసిన తెలుగు ఇండస్ట్రీలో రావాలి అనే తపన, అది మన తెలుగు డైరెక్టర్స్ ఏమన్నా కొంచెం మిస్యూజ్ చేస్తున్నారేమో అని నా డౌట్. ఓకే, ఇప్పుడు ఒక హీరోయిన్ కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ ని కేవలము స్కిన్ షో కోసం మాత్రమే పెట్టడం అనేది తప్పు. ఓకే, కేవలం స్కిన్ షో కోసమే దేవరలా జాన్వీ కపూర్ ని పెట్టినారని చెప్పి మీరు అన్నారు. అసలు అబ్బాయిలు అయితే ఎందుకు ఇంకా 15 మినిట్స్ చూపిస్తున్నారు, ఇంకా చూపించాలి ఏంటది అంతే తప్ప. నిజంగానే ప్రతి ఒక్క అబ్బాయి అక్కడికి వెళ్ళారు అని అంటే, చుట్టమల్లే సాంగ్ ఉంది కదా అనడానికి వెళ్ళారు. ఏ థియేటర్కి వెళ్ళినా అదే వినిపిస్తుంది. అంటే మా అబ్బాయిల మనోవేదన మీకు అర్థం అవుతుంది, లైక్ చూడ్డానికి అంటే ఆ డాన్స్ లో మేము ఆ ఎక్స్ప్రెషన్ గానీ, సో అదే చూడ్డానికి వెళ్ళారు అంటున్నాను నేను. ఎందుకంటే నాకు అర్థం కాదు, అదే అంటే ఏం చూడడానికి, అదే అంటే మీరు చెప్పేది అలా లేదు, మీరు ఇంకో వర్షం చెప్తున్నారు. ఏం చూడడానికి వెళ్ళారు అనుకుంటున్నారు మా అబ్బాయిలు? అదే స్కిన్ షో. అమ్మాయి చూపించింది, వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అవునా కదా, సినిమా వాళ్ళకి కావాల్సింది బిజినెస్, అది అమ్మాయి ద్వారా చేస్తారు అంతే తప్ప ఒక మంచి కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్ళాము, ఒక హీరోకి ఎట్లయితే ఇంపార్టెన్స్ గా చూపించామో తప్పు చేయకూడదు, ఇలా ఉండాలి అనేది ఒక హీరోయిన్ ద్వారా ఏం చూపించలేదు. అమ్మాయిలంటే ఇంతే, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఆడుకుంటుంటారు, ఆ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, స్కిన్ షో చూపిస్తారు, ఇదేగా చూపించింది. అదే ఇన్స్టాలో అమ్మాయిలు రీల్స్ చేస్తే మటుకు కమెంట్స్ లో అమ్మ నా బూతులు తిడతారు. ఎందుకు? పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యి ఉండి అయ్యేనా చూపించేది? మరి ఏమో, నేనైతే నా ఫీలింగ్ చెప్తున్నారా. సో అది ఓకే, సో అబ్బాయిలు అందరూ సో చూడడానికి పోయినారు మీరు అంటారు. సరే, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకున్నారా మీరు ఎప్పుడైనా? ఎందుకు చూడండి, మంచిగా ఉందా లేకపోతే బోల్డ్గా ఉందంటారా మీ ఇన్స్టాగ్రామ్ లో? నా ఇన్స్టాగ్రామ్ లో అన్ని మిక్స్ ఉంది, ఎక్కడ కూడా కంప్లీట్ బోల్డ్ లేదు, ఎక్కడ కూడా కంప్లీట్ చాలా పద్ధతిగా ఉంది అనేది లేదు. ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే యాక్టింగ్ వైజ్ గా చేసినవి ఉన్నాయి, కొంచెం బోల్డ్ గానే ఉన్నాయి, కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తో తీసినవి కూడా ఉన్నాయి. అంటే మీకు వచ్చిన ఫాలోవర్స్ కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చారు అనుకోవచ్చా, లైక్ మీరు చేసిన బోల్డ్ వీడియోస్ కి? ఫస్ట్ వచ్చేసి బోల్డ్ వీడియోస్ చూడడానికి ఫస్ట్ వచ్చారు, అంతకు ముందర అంతేం లాగేసుకున్నావు పెట్టేసుకున్నావు నీ దగ్గర మీ ఫాలోవర్స్ అందరిని? లేదులేండి, నా ఫాలోవర్స్ కి చాలా రెస్పెక్ట్ ఉంది నేనంటే. ఎందుకంటే బేసికల్ గా జనాలందరూ రీల్స్ లో తాక్ష్విని